అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే మలుపు కావచ్చు. కానీ ఒక చిన్న తప్పు మీ అదృష్టాన్ని ఆలస్యంగా మార్చేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, డే బట్టి ఈ జాతకం కొంత మారవచ్చు. కానీ మీ లక్ బాగుంటే నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో నిజమవుతుంది. వినండి, జాగ్రత్తగా వినండి. మకర రాశి వారికి ఏప్రిల్ 23 నుండి 26 వరకు గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ సమయంలో శని ప్రభావం గట్టిగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పని ఆలస్యం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇది నెగిటివ్ కాదు. ఇది మీకు ఒక పరీక్ష. మీరు సహనం కోల్పోతే అవకాశాలు మిస్ అవుతారు. కానీ ఓపికగా ఉంటే అద్భుతమైన ఫలితాలు మీ వైపుకు వస్తాయి. ఏప్రిల్ 23న మీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. మీరు గతంలో చేసిన తప్పులు గుర్తుకొస్తాయి. అదే సమయంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బేస్ అవుతుంది. ఆర్థికంగా చిన్న లాభాలు కనిపిస్తున్నాయి, కానీ పెద్ద ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఏప్రిల్ 24న మీకు ఒక షాకింగ్ లాంటి విషయం తెలుస్తుంది. ఇది మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా పని సంబంధమైనది కావచ్చు. కానీ అదే విషయం మీకు ఒక పెద్ద నిజం తెలుస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎవరి కోసం చేస్తున్న కష్టం వృధా అవుతుందనే భావన మీకు కలుగుతుంది. కానీ అదే సమయంలో మీకు కొత్త మార్గం కూడా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఒంటరిగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఏప్రిల్ 25న మీ లక్ స్లోగా మారడం ప్రారంభం అవుతుంది. శుక్రగ్రహ ప్రభావం వల్ల మీకు రిలీఫ్ వస్తుంది. మీకు సహాయం చేసే ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా మంచి ఛాన్స్ ఉంటుంది, కానీ మీరు రిస్క్ తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. భయపడితే మిస్ అవుతారు. ఏప్రిల్ 26న మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం గురించి గుడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు. ఈరోజు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థం అవుతుంది. అదే సమయంలో మీరు ముందుకు వెళ్ళడానికి ఒక కొత్త దారి కూడా కనిపిస్తుంది. మకర రాశి వారికి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే శని ప్రభావం వల్ల మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇతరుల రాశులతో పోలిస్తే మీకు ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ ఒకసారి వస్తే మాత్రం చాలా పెద్ద స్థాయిలో వస్తాయి. మీరు ఎప్పుడు కర్మ మీద ఆధారపడాలి. షార్ట్ కట్స్ తీసుకుంటే నష్టపోతారు. అడ్డంకులు రావడానికి ప్రధాన కారణం మీరు మీ మీద నమ్మకం తగ్గించుకోవడం. చాలాసార్లు మీరు ఇతరుల మాటలు విని మీ నిర్ణయాలు మార్చేస్తారు. అదే మీకు గ్రోత్ను ఆపేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మీలోని భయం వదిలేస్తే మీకు వచ్చే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. రాజయోగం విషయానికి వస్తే ఇది ఒక్కసారిగా రాదు. ఇది మీకు స్లోగా బిల్డ్ అవుతుంది. ఈ 4 రోజులు ఆ రాజయోగానికి బేస్ వేస్తాయి. మీరు ఇప్పుడు చేసే కష్టమే వచ్చే నెలలో పెద్ద ఫలితాలను మారుస్తుంది. ప్రత్యేకంగా ఏప్రిల్ 25, 26 తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఆర్థికంగా చూస్తే మొదటి 2 రోజులు కాస్త టెన్షన్ ఉంటే చివరి 2 రోజులు రిలీఫ్ని ఇస్తుంది. కానీ మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు మీ మీద ప్రెజర్ పెడతాయి. ఈ 4 రోజులు ఒక చిన్న హెచ్చరిక కూడా ఇస్తాయి. మీరు మీ ఆరోగ్యం, మీ మెంటల్ పీస్ను నిర్లక్ష్యం చేస్తే ఇది తర్వాత మీకు పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి మీరు మీరే ప్రాధాన్యత ఇవ్వండి. మకర రాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి వచ్చే విషయం చిన్న విషయం కాదు. ఇది సాధారణ పరిచయం కాదు. ఇది ఒక కర్మ కనెక్షన్. మీరు ఈ వ్యక్తిని యాదృచ్ఛికంగా కలిసినట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది ముందే నిర్ణయించిన సంబంధం లాంటిది. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ముఖ్య కారణం మీలో ఉన్న ఒక బలహీనతను బయట పెట్టడం. మీరు చాలా కాలంగా ఎవరితోనూ షేర్ చేయలేని భావాలు, బాధలు, అసంతృప్తి ఇవన్నీ ఈ వ్యక్తి ముందు బయటపడతారు. మొదట్లో ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా అనిపిస్తాడు. ఇంత బాగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడు నేను చూడలేదు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ వ్యక్తి మీకు సపోర్ట్ చేసే వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీకు పరీక్షించే వ్యక్తి కూడా కావచ్చు. ఇది పూర్తిగా మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎమోషనల్గా దెబ్బతినే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ వ్యక్తి మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఆ మాటల వెనకాల ఉన్న ఉద్దేశం మీరు వెంటనే అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా ఏప్రిల్ 24, 25 మధ్య ఈ వ్యక్తి మీకు ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది ఒక చిన్న మాట, చిన్న అర్థం కాకపోవడం, కానీ అదే తర్వాత పెద్ద
డిస్కషన్కు దారితీస్తుంది. మీరు అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ హృదయాన్ని పూర్తిగా ఓపెన్ చేస్తే తర్వాత మీరు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తి వల్ల మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటంటే, మొదటిగా మీ మనసులో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పై డౌట్ వస్తుంది. రెండవది, మీ ఫోకస్ తగ్గిపోతుంది. మీరు మీ లక్ష్యాలను మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఈ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మూడవది, ఆర్థికంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఈ వ్యక్తి కోసం మీరు ఖర్చు చేసే అవకాశం ఉన్నాయి, లేదా వారి మాటలు విని మీరు తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు. కానీ ఇది అంత నెగిటివ్ కాదు. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ఒక మంచి కారణం కూడా ఉంది. మీరు ఇప్పటి వరకు గుర్తించని మీ స్ట్రెంగ్త్ను ఈ వ్యక్తి వల్ల మీరు తెలుసుకుంటారు. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో, మీరు ఎంత పెద్ద నిర్ణయం తీసుకోగలరో ఈ వ్యక్తి మీకు చూపిస్తాడు. అంటే ఈ వ్యక్తి ఒక పరీక్ష లాంటివాడు. మీరు పాస్ అయితే మీ లైఫ్ లెవెల్ మారిపోతుంది. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిగా, ఈ వ్యక్తిని వెంటనే నమ్మకండి. టైం తీసుకుని అర్థం చేసుకోండి. రెండవది, మీ పర్సనల్ విషయాలు, మీ ప్లాన్లు ఇవన్నీ వెంటనే షేర్ చేయకండి. మూడవది, మీ ఫైనాన్షియల్ విషయాల్లో పూర్తిగా కంట్రోల్లో ఉండటం. ఎవరి మాటలు విని డిప్రెషన్లు తీసుకోకండి. నాలుగవది, మీరు మీ లక్ష్యాలను ఎప్పుడు మర్చిపోకండి. ఈ వ్యక్తి మీ దారిని మార్చడానికి ప్రయత్నిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండే వ్యక్తి కావచ్చు, లేదా తాత్కాలికంగా వచ్చి మీకు ఒక లెసన్ నేర్పి వెళ్ళవచ్చు. కానీ ఏది ఏమైనా ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. అది మీ కర్మను క్లియర్ చేయటం, మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళడం. మీరు సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక బ్లెస్సింగ్ అవుతాడు. కానీ మీరు ఎమోషనల్లో ఫ్లో అయిపోతే అదే వ్యక్తి మీకు ఒక పెద్ద పరీక్షగా మారిపోతాడు. ఇప్పటి వరకు మీరు విన్న సాధారణ జాతకం కాదు. ఇది మీ జీవితంలో ఒక హెచ్చరిక కూడా, ఒక అవకాశం కూడా. మకర రాశి వారికి 4 రోజులు మరియు ఎస్ అక్షరం గల వ్యక్తి ఎంట్రీ, ఇవి కలిసి మీ జీవితాన్ని ఎటు తీసుకువెళ్తాయో పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీకు ఇబ్బందులు వస్తున్నాయంటే అది మీ అదృష్టం కాదని కాదు, అది మీ కర్మ ఫలితం అవుతున్న సంకేతం. చాలామంది ఈ దశలోనే విరమించుకుంటారు. కానీ మీరు ఓపికగా ఉంటే ఇదే సమయం మీ రాజయోగానికి మార్గం వేస్తుంది. ఇప్పుడు పరిహారాల గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాను. వీటిని మీరు నమ్మకంతో చేస్తే మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే 3 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. ఇది మీ మనసును స్టేబుల్ చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ దారిలోకి. శనివారం రోజున ఒక నల్ల నువ్వులు లేదా నల్ల బెల్లం దానం చేయండి. ఇది శని ప్రభావాన్ని సాఫ్ట్ చేస్తుంది. మీ జీవితంలో వచ్చిన ఆలస్యం, అడ్డంకులు క్రమంగా తగ్గిపోతాయి. మకర రాశి వారు మీ మీద కొంతమంది ఈర్ష్యతో చూస్తున్నారు. మీ ఎదుగుదల చూడలేకపోతున్నారు. ఇది నరఘోష రూపంలో మీపై ప్రభావం చూపుతుంది. మీరు పనులు సరిగ్గా చేయలేకపోవడం, చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. అదే దీనికి లక్షణం. దీనికి పరిహారం చాలా సింపుల్గా కానీ పవర్ఫుల్గా ఉంటుంది. ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున సాయంత్రం ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై 3 సార్లు మీ చేతితో తిప్పి బయటపడేయండి. ఇది మీ మీద ఉన్న నెగిటివ్ వైబ్ను దూరం చేస్తుంది. అలాగే ఇంట్లో సాయంత్రం సమయంలో కర్పూరం వెలిగించండి. ఆ పొగ ఇల్లంతా వెళ్ళేలా చూడండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా మీరు సీక్రెట్స్, మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. అదే నరఘోషకు ప్రధాన కారణం అవుతుంది. మీలోని ఎనర్జీని మీరు కాపాడుకుంటే ఎవరు మీ ఎదుగుదలని ఆపలేరు. మీరు ఇప్పుడున్న పరిస్థితి తాత్కాలికం మాత్రమే. మీరు ఈ దశను క్రాస్ చేస్తే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఊహించని స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మీరు భయపడితే అదే అవకాశాన్ని మీ చేతుల్లో నుంచి జారిపోతాయి. మకర రాశి వారు, ఈ జాతకం మీకు కనెక్ట్ అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ రాశి కామెంట్లో పెట్టండి. ఇంకా ఇలాంటి డైలీ జాతకాలు మిస్ కాకుండా మా ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. కానీ సరైన సమయంలో సరైన మార్గం ఎంచుకోవడం చాలా ముఖ్యం. సర్వే జన సుఖినో భవంతు.